యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పిన్ని కారాపుంటే హాయిగా ఇంటికి వచ్చేవాళ్ళం. పిన్ని దగ్గర వాటర్ తీసుకుని తాగేవాళ్ళం. కానీ పిన్ని కారాపలేదు. తను హారిక పిన్ని కాదేమో డాడీ. పిన్ని అయితే కారాపేదే కదా. నడుచుకుంటూ వచ్చాం మమ్మీ. మేం పెన్ని పెన్ని అని పిలిచినా కారాపకుండా వెళ్ళిపోయింది డాడీ. వాటర్ తాగండి. మీరు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు కదా. షాపింగ్కి వెళ్ళిన హారిక ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎందుకురా టెన్షన్ అవుతావు? హారిక పక్కన వాళ్ళమ్మ ఉంది కదా. హారిక ఇప్పుడు క్యారింగ్ కదా అన్నయ్య. డెలివరీ అయ్యే వరకు తను కేర్ఫుల్గా ఉండాలి. ఆవిడ గారులా ఎక్కడ హారికకు అబార్షన్ అవుతుందోనని నా భయం. అలా ఏం జరగదులేరా. అనవసరంగా నువ్వు భయపడకు. ఆస్తంతా మన చేతిలోకి వచ్చింది కదా. ఫ్యాక్టరీ కొనబోతున్నాం. హ్యాపీగా ఉండు నువ్వు. ఈ ఆస్తి కన్నా ఫ్యాక్టరీ కన్నా పుట్టబోయే బిడ్డే నాకు ముఖ్యమన్నయ్య. అఖిల్ తన బేబీ మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నాడు బేబీ. అది నాకు భయంగా ఉంది మామ్. రోజు రోజుకి తన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అయితే వెంటనే వాటిని ఆపేయాలి. ఇప్పుడే చెప్పేద్దాం. ఎలా చెప్తాం మామ్? జాగ్రత్త. హారిక, ఏమైంది హారిక నీకు? కూర్చో. ఆంటీ, హారిక ఎందుకు అలా ఉంది? ఏమైంది తనకి? వెరీ బ్యాడ్ లక్ అఖిల్. జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది. ఏం జరిగిందంటీ? తనకు మిస్క్యారేజ్ అయింది. ఏమంటున్నారా ఆంటీ? హారికకు అబార్షన్ అయిందా? అవునకి అనవసరంగా షాపింగ్ కి వెళ్ళాను. ఎస్కలేటర్ మీద కాల్ స్లిప్ అయి పడిపోయాను. మా మామ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. అబార్షన్ అయ్యిందని డాక్టర్ చెప్పారు. అబద్ధం కూడా ఎంత అందంగా చెప్తున్నావే నువ్వు, నీ ఆస్కార్ నటన. ఏడవకు బేబీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. అఖిల్, తీసుకువెళ్ళు. అయ్యో అయ్యో హారిక తల్లి, అబార్షన్ అయిందా నీకు? అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందే నీకు. నా తల్లే నా తల్లే.
బాధపడకే. భలేగా కొంట బద్దలు కొట్టావే. ఇది నీ ఐడియానా మీ అమ్మ ఐడియానా? ఇద్దరిది. మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. బాధపడకు. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు హారిక? మీరు తన వెంటే ఉన్నారు కదండి, చూసుకోలేరా? ప్రమాదాలు చెప్పి జరుగుతాయా వదిన గారు? జస్ట్ ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్ అని అంత సులువుగా చెప్తారేంటండి? లేకపోతే పెద్దగా అరిచి గోల చెయ్యాల వదినా? ఏడ్చి పెడబొబ్బలు పెడితే పోయిన బిడ్డ తిరిగొస్తాడా? మొన్న వసుకు, ఈరోజు హారికకు ఈ ఇంటికేదో శని దాపరించింది. ఉన్న శని వెళ్ళిపోయింది కదా వదినా, కొత్తగా శని దాపరించడం ఏంటి? అసలే బిడ్డ పోయిన బాధలో నా బేబీ ఫీల్ అవుతుంది. మీరు అదే గుర్తు చేసి తనని ఇంకా బాధ పెట్టకండి. జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. ఒక ప్రాణాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నారు మీరు? ఇదేమైనా చిన్న విషయమా? ప్రాబ్లం ఏముందండి? ఈ సుమంగళ్లాగా నా బేబీకి ఏమైనా గర్భసంచి తీసేశారా? ఇప్పుడు నా టాపిక్ ఎందుకే? లేదే, ఆ వసూలాగా శాశ్వతంగా పిల్లలు పుట్టరని చెప్పేశారా? లేదు కదా. ఇది మిస్ అయితే నా బేబీ మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. దీనికెందుకు ఇంత గోల చేస్తారు? అఖిల్, హారికని రూమ్లోకి తీసుకువెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. జాగ్రత్త. నమ్మినట్టుంది. కొంపదీసి మేం వసుకు అభాషణ అవ్వాలని చేసిన ప్రయత్నాలకు దేవుడిలా రివెంజ్ తీర్చుకోలేదు కదా? ఐఎమ్ వెరీ సారీ అఖిల్, వెరీ సారీ. ఐ ప్రామిస్ అతి త్వరలోనే నీకు ఇంకో బేబీని ఇస్తాను. ట్రస్ట్ మీ అఖిల్. సూపర్ గా సెట్ చేశారు సిస్టర్. హారిక టెన్షన్ తీర్చేశారు. లేదంటే ఎన్నాళ్ళని నా బేబీ ఆ అబద్ధాన్ని మొయ్యాలి? ఏమైనా మీ తెలివే తెలివి. ఈ పని నేనెప్పుడో చేయాలనుకున్నాను, కానీ మీరు చేసేశారు. మీ వదిన చాలా ఫీల్ అవుతున్నట్టుంది. వెళ్ళి ఓదార్చి రాకూడదు? ఆ పనికి ఆ పావని ఉంది సిస్టర్. అత్తయ్య, ఏంటిది పావని?
మన ఇంట్లోని ఎందుకు ఇలా జరుగుతోంది? నిన్న వసు, ఈరోజు హారిక, ఇద్దరు పసిబిడ్డలు. మీరేం అనుకోనంటే మీకో విషయం చెప్తానత్తయ్య. హారిక అసలు ప్రెగ్నెంటే కాదు. ఏమంటున్నావు పావని? ఆ రోజు మీరు ఇంట్లో నుంచి గెంటేస్తారన్న భయంతో హారిక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది. నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మీకు చెప్తే నన్ను మోడలింగ్ చేయనివ్వరని సీక్రెట్గా వెళ్ళాను అత్తయ్య. అసలు దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదమ్మా. పుట్టింటికి పంపించేస్తే బాగా బుద్ధొస్తుంది. అన్నయ్య వదినా, మీరు తాతయ్య నానమ్మ కాబోతున్నారు. ఒరే అఖిల్, నువ్వు తండ్రి కాబోతున్నావురా. హారిక నెల తప్పింది. ఈ విషయం సుమంగళి పిన్నికి కూడా తెలుసు. తనే హారికతో అబద్ధం చెప్పించింది, అందర్నీ మోసం చేసింది. ఈ విషయం నీకెప్పుడు తెలిసింది పావని? నాకంటే ముందు వసుకి తెలిసింది అత్తయ్య. వసునే నాతో చెప్పింది. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే మీరు బాధపడతారని చెప్పలేదు. వసు హారికని కాపాడాలనుకుంది. హారిక కూడా కాపాడమని వసుని ప్రాధేయపడింది. ఇంతలోనే ఇలా జరిగింది. అంటే కడుపుతో ఉన్న వసుని కడుపుతో లేని హారికకి సేవలు చేయమన్నానా? తల్లి కాబోతున్న వసుని నిర్లక్ష్యం చేసి అబద్ధం చెప్పిన హారికని వెనకేసుకొచ్చానా? ఎంత పాపం చేశాను నేను. ఆడదన్నయ్యుండి కూడా వసుని అర్థం చేసుకోలేకపోయాను. బాధపడకండి అత్తయ్య. నిజం తెలియక మీరు అలా చేశారు. మీ తప్పేం లేదు. నిజం తెలిసి కూడా ఇప్పుడేం చెయ్యలేకపోతున్నాను కదా పావని. అభి పట్ల వసు పట్ల నేను చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏమైనా సరే రేపు వాళ్ళిద్దరిని కలిసి క్షమాపణ చెప్పాలి. రేపు అభి వసుల దగ్గరికి వెళ్దాం పావని. వెళ్ళొద్దని ఆయన ఒట్టు పెట్టారు కదా అత్తయ్య. నిలకడ నిజాయితీ లేని మనుషులు పెట్టే ఓట్లు చెల్లవు పావని. రేపు అభి వసుల దగ్గరికి వెళ్దాం. వాళ్ళని క్షమాపణ కోరితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. అలాగే అత్తయ్య, వెళ్దాం. అన్నయ్య అఖిల్కుంటున్న ఫ్యాక్టరీలో నేను పనిచేస్తున్నట్టు వసుగారికి ఎలా చెప్పాలి? నేను బొటిక్లో పనిచేస్తున్నట్టు ఆయనకి ఎలా చెప్పాలి? నాకు నేనుగా చెప్తే బాగుంటుంది. తను తెలుసుకుంటే ఇంకా బాధపడుతుంది. నేనే చెప్పేస్తే మంచిది. లేదంటే ఆయన అర్థం చేసుకుంటారు, లేదంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడే చెప్పేస్తాను. నేనే చెప్పేస్తాను. ఏమండి? చెప్పండి. మీరేదో చెప్పాలనుకున్నారుగా, మీరు చెప్పండి. అది ఏంటంటే, పర్లేదు చెప్పండి. మీరేమో పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, సాయంత్రం వరకు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలి. పక్కింటి పద్మ కూడా ఉండదు. అందుకని నేను కూడా ఏదో ఒక పని. వద్దండి, నేనుండగా మీరు పని చేయడం ఏంటి? ఖాళీగా ఉండి ఏం చేస్తాను? ఏదో ఒక పని చేస్తే వేడినీళ్ళకి చన్నీళ్ళలా. ప్లీజ్ వసు గారు, ఆ ఊహే మీ మనసులోకి రానివ్వకండి. మీతో పని చేయించడం నాకు ఇష్టం లేదు.
కావాలంటే నేనే డే అండ్ నైట్ 2 షిఫ్ట్లు పనిచేస్తాను. మీరు ఇంటిని పిల్లల్ని చూసుకోండి చాలు. ఇదేంటి, నేను బొటిక్లో పని కుదరనని చెప్పాలనుకుంటే అసలు పనికే వెళ్ళొద్దంటారేంటినా? ఈ టైంలో అన్నయ్య ఆకలికుంటున్న ఫ్యాక్టరీలో నేను పనిచేస్తున్నట్టు చెప్పడం కరెక్ట్ కాదేమో. చెప్తే అక్కడ పని మానేయమంటారేమో. చెప్పకపోవడమే బెటర్. మీరేదో చెప్పాలనుకున్నారు, ఏంటండి అది? అది అదేనండి, ఫ్యాక్టరీలో వర్క్ అంతా చాలా బాగుంది, అదే చెప్పాలనుకున్నాను అంతే. అది నాతో చెప్పేశారు కదా. మీకు తెలిసిన వాళ్ళు అక్కడెవరూ లేరు కదా. అంటే పువ్వులు అమ్మాల్సిన చోట కట్టెలు అమ్మాల్సి రావటం బాధగా ఉంటుంది కదండి. బాధగా ఉన్నా కట్టెలు అమ్మాల్సిందేనండి. వసుగారికి చెప్పినా చెప్పకపోయినా నేను ఆ ఫ్యాక్టరీలోనే పనిచేసి తీరాలి. ఇప్పుడు డబ్బు చాలా అవసరం. పిల్లల్ని, వసుగారిని ఇబ్బంది పెట్టకూడదు. ఆయన చెప్పకపోయినా బొటిక్లో పనిచేసి తీరాలి. ఖర్చులకైనా వస్తాయి. ఆయన ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళగానే మన అభి వసూలు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం అత్తయ్య. వెళ్దాం పావని. వీళ్ళ కోసం మనం ఎందుకు ఆగాలి? వదినా, వదినా, పావని, వాళ్ళంతా హాల్లో వెయిట్ చేస్తున్నారు. మీరు త్వరగా హారతి తీసుకురండి. పద రండి. మీరు కొన్న ఫ్యాక్టరీ లాభాల్లో నడిచి మరో 100 ఫ్యాక్టరీలు కొనాలని ఆ దేవుణ్ణి కోరుకోండి. అలాగే పెద్దవాళ్ల ఆశీర్వాదం కూడా తీసుకోండి. దేవుడి ఆశీస్సులు ఎంత ముఖ్యమో పెద్దవారి దీవెనలు కూడా అంతే ముఖ్యం. అయ్యో, మీ మాముండగా నా కాళ్ళకి దండం పెట్టారేంటి? మేము ఈరోజు ఒక ఫ్యాక్టరీకి ఓనర్స్ అయ్యామంటే దానికి కారణం మీరే ఆంటీ. మా అమ్మ ఇప్పుడు ఆ అభిగాడిని పొగడ్డమే తప్ప మాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అదేంట్రా పెద్దోడా, మీ నాన్న వెంట వెళ్లకుండా మీతో ఉన్నందుకు మీ అమ్మకు మీరిచ్చే గౌరవం ఇదేనా? ఎవరిని గౌరవించాలో మాకు తెలుసత్తయ్య. అమ్మని గౌరవించడం తెలియని వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు. దేవతల చాముండాంటి మాకు హెల్ప్ చేస్తుంది. ఆ దేవుడితో మాకేం పని లేదు. ఓకే ఓకే, నన్ను పొగిడింది చాలు, బయలుదేరదామా? ఎవరైనా ఎదురొస్తే బాగుంటుంది. నేను ఎదురొస్తాను, ఉండండి ఉండండి. రండి రండి. చిచి, శుభమా అని మేము బయలుదేరుతుంటే మీరెదురు రావడం ఏంటంటే? తప్పకండి. మీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు సిస్టర్. మీరెలా మాకెదురొస్తారు?
నిజానికి మా అత్తయ్యకి బుద్ధి లేదా ఆంటీ? అపశకునం దాన్ని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. అబ్బా కాసేపు కూర్చుని వెళ్దాం అన్నయ్య. హారిక అందరికీ వాటర్ ఇవ్వు. జరుగు. జరగవే. పదన్నయ్య వెళ్దాం. అతయ్య పదండి, లేట్ అవుతుంది.